వేణుగోపాలరావు జర్మనీ ప్రయాణమయ్యాడు. ఇందిరమ్మకు కూతుర్ని విడిచి వెళ్ళటం సుతరాము ఇష్టం లేదు. భరించలేక వెళ్తున్నది. ప్లేన్లో ప్రయాణం చేయటానికి అనువుగా ఉండే సూట్ కేసులు, బ్యాగులు కొన్నారు. మద్రాస్ ప్లేన్లో వెళ్ళి పాస్పోర్ట్ తెచ్చుకున్నాడు. ఇంటి దగ్గర పొలం, ఇల్లు మేనేజర్కు అప్పగించారు. వ్యాపారమంతా ప్రకాష్కు వదిలివేశారు. తిరిగి వచ్చేదాకా ప్రకాష్ తల్లిదండ్రులు ఊరిలో మేడను చూస్తూ ఉండాలి అనే నిర్ణయమయింది. అంతా తమదే కాబోతుందని వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. వారు వెళ్ళే క్షణం దగ్గరైన కొద్దీ సుధ గుండె వేగంగా కొట్టుకోసాగింది. తల్లి వెంటే పిల్లలా తిరగసాగింది. సుధా, రమ్మంటే ఇక్కడే ఉంటానంటున్నావు. ఎలా ఉంటావో? బామ్మ మాట తీసివేయకు. కంటనీరు రాగా కూతుర్ని దగ్గరకు తీసుకుంది. మొదటిసారి అనుకోవచ్చు. సుధ కంటి నిండి 2 బిందువులు రాలిపడ్డాయి. వేణుగోపాలరావు గారు వచ్చారు. ఇందిరా, నీకేమైనా పిచ్చా? బేబీని ఏడిపిస్తున్నావా? బేబీ బేటా ఇలా రా. తండ్రి చేతుల్లో వాలిపోయింది. ఏది నీ ముఖం చూడని? సామాన్యులకు మళ్ళీ ఏడుస్తారా? నీకెప్పుడు రావాలని ఉంటే అప్పుడే ప్రకాష్కు చెప్పు, ఏర్పాట్లు చేస్తాడు. రోజూ ఉత్తరం రాయాలి. రాస్తావు కదూ? ఒక్కరోజు మమ్మీకి, ఒకరోజు నాకు. రాస్తాను డాడీ అన్నది. చివరికెలాగో కూతుర్ని ప్రక్కకు పిలిచి 1000 రూపాయలిచ్చాడు. నాకెందుకు నాన్నా? సమయానికి ప్రకాష్ ఇంట్లో ఉండవచ్చు, లేకపోవచ్చు. ఉంచమ్మా. సంధ్య బేబీని కనిపెట్టి ఉండు. తనకు పసితనం వదలలేదు. సంధ్య పొంగిపోయింది ఆయన మాట్లాడినందుకు. మీరు ప్రత్యేకంగా చెప్పాలండి? ఇందిరమ్మ సంధ్యను చాటుకు పిలిచింది. ఈ 200 ఉంచు. జూన్లో నీకేం చదవాలని ఉంటే అది చదువు. ప్రకాష్ని అడగడానికి సంకోచించకు. సుధను జాగ్రత్తగా కనిపెట్టి ఉండు. దగ్గరగా తీసుకుంది ఇందిరమ్మ. కౌగిట్లో తల్లి దగ్గరున్నట్లే అనుభూతి పొందింది. ప్రకాష్ వచ్చాడు నవ్వుతూ. సరి అత్తయ్యా, బావ జాగ్రత్త అని దానితో చూసుకుంటున్నాంలే బుజ్జి పాపాయిని వెక్కిరించింది సుధ. వాతావరణం తేలికయ్యింది. అందరూ నవ్వారు. ఇంట్లో వాళ్ళంతా టాక్సీల మీద బేగంపేట విమానాశ్రయం చేరారు. సంధ్య ఎప్పుడూ రాలేదు. విచిత్రంగా పరిసరాలకేసి చూడసాగింది. పొడవుగా కాస్త ఒకవైపు తిరిగిన భవనం, భవనం ముందర టాక్సీలు, కార్లు, మోటార్ బైకులు, సైకిళ్ళు ఒక రోలో చక్కగా నిలిచి ఉన్నాయి. జనం సందడిగా తిరుగుతున్నారు. వెళ్ళేవారు ఒకరైతే సాగనంపేవాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. అందర్నీ తీసుకువెళ్ళి ప్రకాష్ ఒక రూంలో కూర్చోపెట్టాడు. విశాలంగా, శుభ్రంగా ఉంది గది. 2 పక్కలా బారుగా ఉన్న కుర్చీలు వేశారు. రకరకాల జనం కూర్చుని ఉన్నారు. కొందరు కాఫీలు త్రాగుతున్నారు. మరికొందరు చల్లని పానీయాలు సేవిస్తున్నారు. వెయిటర్స్ హడావిడిగా తిరుగుతున్నారు. అందరూ గమ్మత్తు దుస్తులు ధరించారు. ప్రత్యేకంగా స్త్రీలు. వాళ్ళందరినీ చూచి ఇందిరమ్మ వంక తిరిగింది సంధ్య. తెల్లని దానిమీద నల్లని చుక్కలున్న కతాన్ సిల్క్ చీర, తెల్లని జాకెట్, మెడలో ముత్యాల దండ, చెవులకు ముత్యాల పొదిగిన హంసలు, చేతులకు గాజులు, ముచ్చటగా చుట్టిన ముడిలో ఒకే ఒక తెల్ల గులాబీ. అదే ఆమెకు అందం, హుందాతనం తెచ్చిపెడుతున్నాయి. వేణుగోపాలరావు గారు కులూట్స్లో ఓవర్ కోట్ భుజానికి వేసుకుని తిరుగుతున్నారు. సుధ మాత్రం ఇందిరమ్మ నంటి పెట్టుకుని తిరుగుతుంది. విమానం బయలుదేరే వేళయిందని ప్రయాణికులు ఎక్కొచ్చని మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. తల్లి, తండ్రి ఇద్దరూ కూతురు నుదురు చుంబించారు. వారు ముందుకు సాగారు. అక్కడో లైనుంది. అది చూస్తే సీతకు లక్ష్మణుడు గీసిన గీటు గుర్తొస్తుంది సంధ్యకు. సుధ అక్కడే ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తండ్రి ఆఖరు మెట్టు మీద నిల్చొని సుధ వంక చూచి చెయ్యి ఊపారు. సుధ చెయ్యి ఊపింది. వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. కాబోలు మరో 5 నిమిషాల్లో విమానంకి తలుపులు వేశారు. దాంట్లో ఎక్కడానికి వేసిన నిచ్చెన తీసివేశారు. భూమి మీద ఒక చుట్టు చుట్టి లేచింది విమానం. అందరూ
సంధ్య కారు వద్దకొచ్చి చూచింది. బోలెడు చామంత దండులున్నాయి. ఇవెక్కడివి? తమరు అమ్మ కొంగు వదల్లేదు. మావయ్య ఏజెంట్స్ వేశారు. ప్రకాష్ జవాబు చెప్పాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.